హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రీతం నరోటే అండ్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఆఫ్లైన్ కాలేజెస్ తమ యొక్క అడ్మిషన్స్ను ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో కాలేజ్ లాగిన్ ఐడి ద్వారా మనం తెలుసుకుందాం. మన క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి దోస్త్ అని సెర్చ్ చేసినట్టయితే ఇలాంటి ఒక పేజ్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకు దోస్త్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కాలేజెస్ క్యాండిడేట్ లాగిన్ అని ఇలా వస్తుంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మనకు ఫస్ట్ లింక్ దోస్త్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఇది మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. దోస్త్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ క్లిక్ చేయండి. దీని తర్వాత మనకు దోస్త్ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ పోర్టల్లో ఫస్ట్ ఆఫ్లైన్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకు ఆఫ్లైన్ లాగిన్ అనేది ఒక పాపప్ మెనూ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కాలేజ్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ లాగిన్ అని క్లిక్ చేయండి. మన కాలేజ్ పోర్టల్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ కాలేజ్ పోర్టల్లో ఫార్మ్స్ ఈ మెనూకి వచ్చేసేయండి. ఈ ఫార్మ్స్ మెనూలో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సీట్ అలాట్మెంట్ బై కాలేజ్ దీన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత దోస్త్ ఐడి, క్యాండిడేట్ యొక్క దోస్త్ ఐడి ఎంటర్ చేయాల్సి వస్తుంది. క్యాండిడేట్ యొక్క దోస్త్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ యొక్క ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో చూడండి, అప్లికెంట్ డీటెయిల్స్లో ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ అయ్యి ఉంటాయి. వాళ్ళు కరెక్ట్గా దోస్త్ ఐడి క్రియేట్ చేసినట్టయితే ఇవి ఆల్రెడీ ఫిల్ అయ్యి అప్లోడ్ అయ్యి వస్తాయి. లేకుంటే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తాయి కొన్ని డీటెయిల్స్ అండ్ ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఫోటో, ఆధార్, డాక్యుమెంట్ అండ్ సిగ్నేచర్ ఇవి లెస్ దెన్ 100 KB ఉండాలండి. వాట్సాప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ స్టార్ మార్క్ పెట్టినవి తప్పనిసరి అండి, ఇవి మనం పక్కాగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోటో అప్లోడ్ కోసం చూస్ ఫైల్ అని ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మన సిస్టంలో ఎక్కడైతే ఆ యొక్క ఫైల్ ఉందో, ఆ యొక్క ఫోటో ఉందో ఆ లొకేషన్కి వెళ్ళి సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ అనేస్తే ఆ యొక్క ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ ఇట్ సేమ్ ఆధార్, డాక్యుమెంట్ అండ్ స్టూడెంట్ సిగ్నేచర్ కూడా మనం ఇలాగే అప్లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి అని ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అండి. ఇక్కడ ఇంటర్మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంటర్ అతను ఏ మీడియంలో చేస్తే ఆ మీడియం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఎస్సి ఈక్వల్ అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏ మీడియం ఉంటే ఆ మీడియం ఇక్కడ తీసుకోండి. ఎస్ఎస్సిలో సెకండ్ లాంగ్వేజ్ ఆబ్వియస్లీ హిందీనే ఉంటుంది కాబట్టి హిందీ తీసుకుందాం. అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, అపర్ ఐడి ఉంటే ఫిల్ చేయండి, లేకుంటే అది మ్యాండేటరీ కాదు. దెన్ డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్, ఆ యొక్క క్యాండిడేట్ డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే తీసుకోవాలనుకున్నా అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, హౌస్ నంబర్, డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చేసి ఆ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్న మండల్స్ మాత్రమే ఇక్కడ నెక్స్ట్ ఈ యొక్క ట్యాబ్లో విజిబుల్గా ఉంటాయి. అండ్ దెన్ ఆ మండల్లో ఉన్న విలేజెస్ మాత్రమే ఇక్కడ ఈ విలేజ్ లిస్ట్లో మనకు విజిబుల్గా ఉంటుంది. అండ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్గా ఉంటాయి, ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఆ తర్వాత అదర్ డీటెయిల్స్, ఫాదర్, మదర్ కాంటాక్ట్ నెంబర్, గార్డియన్ కాంటాక్ట్ నెంబర్, రిలీజన్ సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ బ్లడ్ గ్రూప్, ఇక్కడ మ్యాండేటరీ కాదు, ఉంటే చేంజ్ చేస్తాం, లేకుంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో అక్కడ ఏదైతే ఉందో అదే మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత do you wish to apply for reservation under the following categories: children of railway employees, games and sports, extracurricular activities, children of ex-servicemen, armored personnel, CAP, awards of Indian Coast Guard, ICG personnel and NCC. Next one, are you having any participating or achievement certificate in NCC? ఇందులో ఏదైనా ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే మూవ్ టు నెక్స్ట్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఇది మనము తప్పనిసరిగా ఎస్ ఆర్ నో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది.
ఎస్ అయితే ఎస్ టిక్ కొట్టండి, నో అయితే నో టిక్ కొట్టండి. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నో అని తీసుకుంటాను. నా యొక్క ఫిజికలీ ఛాలెంజ్డ్ కాదు కాబట్టి నేను నో తీసుకుంటాను. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సబ్ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ క్యాస్ట్ తీసుకుంటున్నా. ఆ తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ సిఎండి నుంచి మొదలవుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ టైప్ చేసిన తర్వాత గెట్ క్యాస్ట్ డీటెయిల్స్ అని మనం క్లిక్ చేసినట్టయితే ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చినామో మనం ఆ యొక్క క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనం నంబర్ ఇచ్చేసి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ అంటే ఆ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ 7 years స్టడీ డీటెయిల్స్. ఇక్కడ 12th క్లాస్, స్కూల్ నేమ్ ఆర్ కాలేజ్ నేమ్ అలాంగ్ విత్ అడ్రస్. ఇక్కడ స్కూల్ ఆర్ కాలేజ్, ఇంటర్మీడియట్ 12th క్లాస్ కాబట్టి ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్ విత్ అడ్రస్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మండల్. ఆ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉందో అదే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ మండల్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న మండలాలు మాత్రమే ఇక్కడ విజిబుల్గా ఉంటాయి. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇలా మనం 6th నుంచి 12th వరకు ప్రతిదీ ఫిల్ చేస్తాం. ఆ తర్వాత డిక్లరేషన్లో ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క ఫామ్స్ని సరి చూడండి. ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద పేజ్ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి, లేకుంటే అప్డేట్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ కోర్స్ కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఆ క్యాండిడేట్ ఏదైతే కోర్స్కి ఎలిజిబుల్ ఉన్నాడో ఆ కోర్సు డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ లిస్ట్లో ఉంటాయండి. ఇక్కడ నేను బీఎస్సీ ఫిజికల్ సైన్స్ నేను తీసుకుంటా ఉన్నా. ఆ తర్వాత ఈ బకెట్ సిస్టమ్ విధానం కాబట్టి ఆప్షన్స్ అనేవి మనం జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నాకున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో డేటా సైన్స్ కాబట్టి మ్యాథమెటిక్స్, డేటా సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఈ కాంబినేషన్ నేను తీసుకుంటా ఉన్నా. ఒక్కొక్క కోర్సుకు ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది, అలా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఆ ఓటీపీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు సెండ్ అవుతుందండి. ఇంతకుముందు ఏదైతే దోస్త్ అథెంటికేషన్కు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. ఓటీపీ క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క అడ్మిషన్ అనేది మనకు కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. అలాటెడ్ సీట్ సక్సెస్ఫుల్లీ. దీన్ని మనం మళ్ళీ చూసుకున్నట్టయితే రిపోర్ట్స్లో ఆఫ్లైన్ అడ్మిషన్ రిపోర్ట్ మనం క్లిక్ చేసినట్టయితే మనం కన్ఫర్మ్ చేసిన ఆఫ్లైన్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ లిస్ట్ వస్తుంది మనకు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం పీజీ పాటిల్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.